అదృష్టం ఎప్పుడూ ఆడదానిదే. ఈ కథను రచించిన వారు అవధానుల విజయలక్ష్మి గారు. పెళ్లి పందిరి హడావిడిగా ఉంది. పెళ్లిపీటల మీద వధువు తలంచు కూర్చుంది. అసలే సోగకళ్ళు కిందికి వాల్చిన రెప్పలతో మరింత విశాలంగా కనపడుతున్నాయి. ఒంటి నిండా నింపిన బంగారు నగలు ఆమె ఒంటి రంగు ముందు వెలవెలపోతున్నాయి. పీటల మించి లేచి పెళ్లి కొడుకు చెయ్యి పట్టుకుని హోమం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు తలంటుకుని చిక్కులు పడ్డ నల్లని జుత్తు పిరుదుల్ని దాటి నాట్యం చేసింది. పెళ్లి కొడుకును విడిగా చూసిన వాళ్ళు చామనచాయిగా ఉన్నాడు అనుకుంటారేమో కాని పెళ్లి కూతురు పక్కన చూసిన వాళ్ళు మాత్రం అబ్బా ఏం రంగురా బాబు అని అనుకోకుండా ఉండలేరు. మగాళ్ల నలుపుదనంలో కూడా ఓ అందం ఉంటుంది. అయితే ఆ అందాన్ని కూడా మింగేశాయి కుడి కంట్లో పూర్తిగా వేసిన పువ్వు, నడుస్తున్నప్పుడు ఎత్తెత్తి భారంగా వేసే అడుగులు, నడినెత్తి మీద ఎంతగా దువ్వినా దాగని బట్టతల. పెళ్లి పందిట్లో చాలామంది ఉన్నారు. అందులో కొందరు 600కు మించిన పట్టుచీరలతో, 6000కి మించిన నగలతో, భారీ శరీరాలతో ఉన్నారు. మరికొందరు 60 రూపాయలకి మించని చీరలతో, 600కి మించిన నగలతో ఉన్న అందంగా ఉన్నారు. ఆ పై వాళ్ళు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు, ఈ కింది వాళ్ళు పెళ్లి కూతురు తరపు వాళ్ళు. అయితే వాళ్ళు వీళ్ళు కాక కొందరు మామూలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరి తరపు వాళ్ళు కాదు, పెళ్లి చూడ్డానికి వచ్చిన వాళ్ళు, ప్రేక్షకులు. మొత్తం మీద అమ్మాయి అదృష్టవంతురాలు అన్నారు మామూలు వాళ్లల్లోంచి ఎవరో. అదృష్టం అంటే ఇంత అంతానా? అబ్బాయికి హైదరాబాదులో 2, విశాఖలో 3 మేడలున్నాయట. ఇంకెవరో అన్నారు ఆ మామూలు వాళ్లల్లోంచి. హైదరాబాదులో 2, విశాఖలో 3 ఫ్యాక్టరీలున్నాయట. విజయవాడలో 100 ఎకరాల భూముందట. వీళ్లకు అబ్బాయి ఒక్కడేనట. అమ్మాయి ఒంటి నిండా నగలు చూసారా? అవన్నీ వీళ్లు పెట్టినవేనట. అమ్మాయి బంగారు బొమ్మలా ఉందనుకో. ఎంత బంగారు బొమ్మైతే మాత్రం ఆ బడిపంతులు తెచ్చుకునే 300 జీతంతో ఈ 4వ అమ్మాయికి ఇంత మంచి సంబంధం తేగలడా? చచ్చినా తేలేడు. అబ్బాయికి 2-3 లోపాలుంటేనే అతని ఇంటి ముందు పెళ్లి కూతుళ్ల తండ్రులు పెద్ద క్యూలో నిల్చునేవారట. నిల్చోరు మరి. అయినా అంతమందిని కాదని వాళ్ల మేడ పక్కనున్న రేకుల షెడ్లోని ఈ అమ్మాయినే కోరి చేసుకున్నట్ట. ఏదో సామెత చెప్పినట్లు అదృష్టం తలుపు తెడితే పట్టిందల్లా బంగారమే అవుతుందట. కిందటి జన్మలో ఎన్ని నోములు నోచుకుందో, అందుకే ఆ అదృష్టం. పెళ్లి జరుగుతున్నంతసేపు ఆ మామూలు వాళ్ల మాటలు అలా సాగుతూనే ఉన్నాయి. పెళ్లి పందిరి హడావిడిగా ఉంది. ఇక్కడ కూడా పట్టుచీరల వాళ్ళు, నూలు చీరల వాళ్ళు, మామూలు వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ పట్టుచీరల వాళ్ళు పెళ్లి కూతురు తరపు వాళ్ళు, నూలు చీరల వాళ్ళు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు, మామూలు వాళ్ళు మామూలే, ప్రేక్షకులు. ఇక్కడ పెళ్లి కూతురు బంగారు బొమ్మలా లేదు, సరిగ్గా చెక్కడం రానివాడు చెక్కిన చందన బొమ్మలా ఉంది. చందనం రంగులోనే కర్రకి గుడ్డ చుట్టి పెట్టినట్టు ఉంది. పెళ్లి కూతురు అలంకరణలో కళ్ళకి ఎంత పొడుగు కాటికరేఖలు తీర్చినా చిన్నగా మూసుకుపోతున్నట్టే ఉన్నాయి. నుదుట పాపిడి పిందే, చెవులకి ఖరీదైన వజ్రపు దుద్దులు, ముక్కున రవ్వల ముక్కుపుడక ఉన్నా వీటన్నిటినీ మించి స్పష్టంగా కనపడుతున్నాయి ముఖం మీది స్ఫోటకం మచ్చలు. ఆ పక్కనే కూర్చున్న పెళ్లి కొడుకు తలెత్తి చూసినప్పుడల్లా కళ్ళు తళతళా మెరుస్తున్నాయి. నల్లని ఉంగరాల జుత్తు పచ్చని మొహం మీద అందంగా పడుతోంది. ఇద్దరూ పీటల నుంచి లేచినప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటే 3 పొడుగున్నాడు. మొత్తం మీద అమ్మాయి అదృష్టవంతురాలు అన్నారు మామూలు వాళ్లల్లోంచి ఎవరో. అదృష్టం అంటే ఇంత అంతానా? దిష్టి బొమ్మలాంటి పిల్లకి రాజకుమారుడిలాంటి మొగుడు దొరికాడు. అబ్బాయి రంగు చూడండి, అమ్మాయి రంగు ముందు ఎలా మెరిసిపోతోందో. అబ్బాయి మొహం చూడండి, అమ్మాయి మొహం ముందు ఎలా రాజటీవీతో వెలిగిపోతోందో. అమ్మాయి ఉద్యోగం చేస్తూ నెలకి 1000కి పైన తెచ్చుకుంటోందట. పైగా తండ్రికి ఒక్కతే కూతురు, లక్షల కొద్దీ ఆస్తి. అందుకే ఎల్డీసీ ఉద్యోగం చేస్తున్న ఆ కుర్రాడు ఒప్పేసుకుని ఉంటాడు పాపం. నిజమే, నాకు ఆ కుర్రాన్ని చూస్తే జాలేస్తోంది. హాయిగా ఏ బంగారు బొమ్మలాంటి పిల్లనో కట్టుకోక అతనికి కర్మేంటి చెప్పు? డబ్బు పాపిష్టిది, ఏం చేస్తాం మరి. అంతేకాదు మామగారు పెద్ద ఉద్యోగం ఇస్తానంటే ఇల్లరికానికి కూడా ఒప్పేసుకున్నాడు. అయ్యో రామా, ఎంత కర్మచ్చి పడిందిరా నీకు తండ్రి. ఎంత డబ్బుంటే మాత్రం ఏం లాభం? మొత్తం మీద అమ్మాయి అదృష్టవంతురాలు. రాజకుమారుడిలాంటి మొగుడు,
ఒక్క పిసరు చాకిరీ లేని పుట్టింటి జీవితం. అవును, ఏదో సామెత చెప్పినట్లు అదృష్టం కలిసొస్తే శ్రీరామచంద్రుడిలాంటి వాడు మొగుడవుతాడు. కిందటి జన్మలో ఎన్ని నోములు నోచుకుందో, అందుకే ఆ అదృష్టం. అవును, ఏదో సామెత చెప్పినట్లు అదృష్టం కలిసొస్తే శ్రీరామచంద్రుడిలాంటి వాడు మొగుడవుతాడు. కిందటి జన్మలో ఎన్ని నోములు నోచుకుందో, అందుకే ఆ అదృష్టం. పెళ్లి జరుగుతున్నంతసేపు ఆ మామూలు వాళ్ళ మాటలు అలా సాగిపోతూనే ఉన్నాయి. కథ సమాప్తం.